యా అమ్మ, నువ్వు ఏ బాధపడుతున్నా సరే సరెండర్ టు గాడ్. దయచేసి ఈ సమయంలో సరెండర్ చేయి. ఈ సమయంలో సమర్పించు దేవుడికి. ఎవ్వరు ఏం చేయలేరు. జోష్న ఏం చేయలేదు, ఎంతమంది వ్యక్తులు కూడా ఏం చేయలేరు. దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. నువ్వు సరెండర్ చేయి దేవుడికి. దయచేసి ఒక్క 2 నిమిషాలు ఏసునాథుని తిరిగి హృదయానికి కళ్ళు మూసుకో. టెన్షన్ పడకు. కొంతమంది టెన్షన్లో ఉన్నారని దేవదేవుడు చెప్తున్నాడు. టెన్షన్ పడకు, దేవదేవుడు చెప్తున్నాడు. ఏ ప్రాబ్లం లేదు. మన మైండ్ని మార్చుకోవాలి. దయచేసి దేవుడి వైపు తిప్పుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. I thank you, I praise you, I adore you, my Lord Jesus. I thank you, I praise you, I adore you, my Lord Jesus. అమ్మా, మా మరియ తల్లి అక్క ఇప్పటి వరకు వాక్యం చెప్పి ఉండగా, కార్మీలు మాత గురించి బిడ్డ చెప్తూ ఉండగా, అమ్మా అవును తల్లి, నువ్వెంతోమంది బిడ్డలకు అనేక పేర్ల ద్వారా దర్శనం ఇచ్చినావు. ఈ సమయంలో నా పక్కనే ఉండి నా కోసం ఎల్లవేళలా మూకరించి ప్రార్థిస్తున్న మా అమ్మ, నీకు వందనాలు తెలియజేస్తున్నానమ్మా. నీకు వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తల్లి. రోజు మా అందరి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ గ్రూప్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మేము ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావమ్మా. అమ్మా, దేవాతి దేవుడు నిన్ను మాకు ఇచ్చేశాడు. అందుని బట్టి దేవుడికి మహిమ చెల్లిస్తున్నాం తల్లి. అమ్మా, నీ యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ, పునీతుల మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఇప్పటి వరకు బిడ్డ వాక్యం చెప్పి ఉండగా పరిశుద్ధాత్మ శక్తితో ఆల్రెడీ గ్రూప్ నింపబడింది నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఇన్వాల్వ్ అవ్వాలి. కళ్ళు మూసుకోవాలి. గ్రూప్ వైపు చూడొద్దు, కళ్ళు మూసుకోవాలి. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరెండర్ చేయి. అమూల్యమైన సమయము. దయచేసి సరెండర్ చేయి. సమర్పించు దేవాదేవుడికి, మనుషులకి కాదు, దేవుడికి సమర్పించు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవవర ప్రసాదముల చేతానని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అమ్మ, ఎవరికో మా విపరీతమైన దురద, ఇప్పుడు కాదు 2-3 రోజుల నుంచి విపరీతమైన దురద ఉంది. యూరినరీ ఏరియాలో మీకు విపరీతమైన దురద. ఇప్పుడు కూడా మీరు ఆల్మోస్ట్ అక్కడ గోక్కుంటూనే ఉన్నారు. అక్కడ దురదగా ఉంది మీకు. మీరు ప్రేయర్ చేస్తూనే అక్కడ దురద అవుతుందని గోక్కుంటూ ఉన్నారు. దేవాదేవుడు స్వస్థపరిచినాడు ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. మనకి విశ్వాసము ఉన్నా లేకున్నా దేవుడి కృప చొప్పున స్వస్థపరిచాడండి. అది నమ్మితే అవుతుంది. యేసు నామములో ఈ స్వస్థత నాకే ప్రభువా అని ఒక్క మాట పలుకు, నోరు తెరిచి. యేసు నమ్మిట్లోనే ఉండి నువ్వు అనుకో, యేసు నామములో నాకు స్వస్థత కలిగింది ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను నా తండ్రి. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ప్రకటిస్తాను ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. నీ నామాన్ని గణపరుస్తాను ప్రభువా సాక్ష్యం చెప్పి. ఆమేన్, హల్లెలూయా. అన్ను నోటితో ఒప్పుకోమ్మా. ఎందుకు స్వస్థత అవ్వదు? అవుతుంది. మళ్ళీ రిపిటేషన్గా అవుతుందంటే కృతజ్ఞత పూర్వకమైన హృదయం మనలో లేదేమో. దేవదేవుడు చెప్తున్నాడు. జ్వరము నుండి అండి, ఎవరో మన గ్రూప్లో జ్వరము నుండి మరి ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారో నాకు తెలియదు. దేవదేవుడు చూపిస్తూ ఉన్నాడు. 3కి స్వస్థత అయింది. ప్రేయర్లో జాయిన్ అయిన 3కి జ్వరం నుండి స్వస్థత అయింది. మా దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా ఎవరో జాయిన్ అవ్వబోతున్నారు. కాబట్టి దయచేసి ఒక్క 5 నిమిషాలు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నాతో పాటు మీకు దండం పెడతాను. ఒక్క 5 నిమిషాలు ఏకీభవించండి. కళ్ళు మూసుకో. పరిశుద్ధాత్మ నాలో ఉంది, నాలో లేదు, నాకేమీ అవ్వట్లేదు, నాకేమీ ఇన్స్పిరేషన్ వస్తలేదు. నో అనకు. జాయిన్ అవ్వు, సైలెంట్గా ఉండు. పరిశుద్ధాత్మ దేవుడికి సమర్పించు. డాంబికత్వం నమ్మొద్దు మనం. దయచేసి దేవదేవుడు చెప్తున్నాడు, సైలెంట్గా ఉండి హృదయంలో ఏ బాధ ఉందో మొరపెట్టు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. అమ్మ, కళ్ళు మూసుకోమా 2 నిమిషాలు ప్లీజ్. అటు ఇటు తిరక్కు.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఎంత పెద్ద రోగమైన దేవుడికి సాధ్యమే. నమ్ము. దేవదేవుడు చెప్తున్నాడు, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ప్రభువా, గుడ్డివాడు నీ దగ్గరికి వచ్చి, దావీదు కుమారా నన్ను స్వస్థపరిచయాన్ని అడిగి ఉన్నాడు. అయ్యా, ఎంతోమంది బిడ్డలు జాయిన్ అయిన వాళ్ళు నా తండ్రి 3-4 రోజుల నుంచి లేక నా తండ్రి 3-4 రోజుల నుంచి ప్రభువా స్వస్థత లేకుండా బాధపడుతున్నాను నువ్వు చెప్తూ ఉన్నావు. ఆ బిడ్డలందరినీ బట్టి నీకు వేలాది వందనాలు ప్రభువా, నీకు వేలాది వందనాలు. స్తోత్రము నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకిష్టమైన మమ్ము స్వస్థపరచుము, నీకిష్టమైన మమ్ము గుణపరచుము, నీకిష్టమైన మమ్ము స్వస్థపరచుము, నీకిష్టమైన నన్ను శుద్ధి చేయుము. అమ్మ, ఒక్కరికి కాదమ్మా, ముగ్గురికి ఎవరికో యూరినరీ ప్లేస్లో ఇచ్చింగ్గా ఉంది, దురదగా ఉంది. ఆల్రెడీ మీకు స్వస్థత అయింది. ఎవరో కొత్తగా ఒకరు జాయిన్ అయి ఉన్నారు. ఆల్రెడీ ఇద్దరు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకే దేవదేవుడు స్వస్థత ఇచ్చిన్నాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. అందులో ఒక్కరు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వాళ్ళు అనేక సంవత్సరాలు అవుతుందండి స్వస్థత లేక. మన ఎవరు దేవదేవుడు గుర్తు చేస్తున్నాడు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి ఏ విధంగా అయితే బాధపడిందో, మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డారో నాకైతే తెలియదు, కానీ దేవదేవుడు చెప్తున్నాడు చాలా సంవత్సరాల నుంచి మీరు బాధపడ్డారు. దేవదేవుడు స్వస్థత ఇచ్చినాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. సాక్ష్యాలు చెప్పుకునే వాళ్ళు చివరిలో చెప్పుకోండి మా, నేను వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, బిడ్డలు చెప్పి ఉండగా ప్రభా, విజయ్ అనే పర్సన్ని ముఖం మొత్తము ఇలా ఒకవైపు అంతా చూపిస్తున్నావు ప్రభా. నాకు అర్థం కాలేదు నాయన, ఎవరికి చెప్పాలి అన్న తండ్రి. ఎక్కడెక్కడో వెతికాను ప్రభా. అయ్యా, గ్రూప్లోనే ఉందని నువ్వు మళ్ళీ చెప్పినావు. బ్రదర్ విజయ్ గారిని బట్టి నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా, విజయ్ అని అంటే నా తండ్రి, నేను చైతన్య అక్కకి మెసేజ్ చేశాను. అయ్యా, నేను పరిమళ అక్క వాళ్ళ భర్తకి ఏమన్నా అవుతుందేమో అని భయంతో నా తన బిడ్డకి మెసేజ్ చేయలేదు, కానీ నువ్వు గుర్తు చేసావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రం. కానీ ప్రభువా, 3 వ్యక్తుల్ని అమ్మా ఈ సమయంలో ఈ 3 రోజుల వ్యవధి కాలంలో ఎవరో 3 వ్యక్తుల్ని దేవాదేవుడు యాక్సిడెంట్ నుంచి కాపాడాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగుగాక. ఒక బిడ్డకి ఆల్రెడీ యాక్సిడెంట్ అయి ఫేస్ మొత్తం కాలిపోయిందని, ఒకలాగా అయిపోయింది, కుట్లన్నీ పడ్డాయని ఆ బిడ్డ చెప్పింది కదా. ఆ బిడ్డ మేబీ మన గ్రూప్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్రేయర్ చేస్తున్నవారు దేవదేవుడు 3 యాక్సిడెంట్ నుంచి కాపాడానని దేవదేవుడు చెప్పమని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. అమ్మ, దేవుడు ఈ వాక్యం ఎందుకో చెప్పమంటున్నాడు. మా నెహెమ్యా గ్రంథము 2:2 నాతో గొప్పగా మాట్లాడిన వాక్యం మనందరితో మాట్లాడుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కనుక అతడు నన్ను చూసి దేవుడే అంటున్నాడని ఒక్కసారి ఆలోచిద్దాము. ఏమంటున్నాడు దేవుడు అంటే, ఓయి నీ విచారముకు, తెలుగు రాకపోయినా పర్లేదు మా, వెయిట్ చేయి, ఒక్కసారి వెయిట్ చేయి. నువ్వు తెలుగు రాకపోయినా పర్లేదు, వెయిట్ చేయి. ఎవరు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినారు, ఈవెన్ దో యూ డోంట్ నో ఇంగ్లీష్, ప్లీజ్ బీ పేషెంట్ అండ్ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ విల్ రివీల్ యూ, డోంట్ వరీ అబౌట్ లాంగ్వేజ్. ఓయి నీ విచారమునకు కారణమేమి? దేవుడు ఇది అడగమని చెప్తున్నాడండి, మనల్ని అందరినీ ప్రశ్నించుకోమంటున్నాడు. ఓయి నీ విచారమునకు కారణమేమి? దేవుడు అంటూ ఉన్నాడు. మేబీ నువ్వు నేను ఇప్పుడు నా విచారమునకు కారణం ఇది ప్రభు అంటున్నామేమో. దేవుడు చెప్తున్నాడు ఆన్సర్ కూడా, నీకు వ్యాధి ఏమీ ఉన్నట్లు లేదు, నీకు నాకు అసలు శారీరకమైన వ్యాధి లేదట.
మరి బిడ్డలు అనేక మంది శారీరకమైన వ్యాధులతో బాధపడుతూ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు. ఈవెన్ మొన్న సిసిలియా చర్చ్లో కూడా అండి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఆత్మలో చూసింది నమ్ముతున్నాను. వాళ్ళ నోటి సాక్ష్యాలు కూడా బట్టి కాదు, కానీ దేవుడు ఆల్రెడీ ఆత్మలో రివీల్ చేసిన దాన్ని బట్టి నేను నమ్ముతున్నాను. సెయింట్ సిసిలియా చర్చ్కి ఆ రోజు ఎంతమంది వచ్చారో, ఈవెన్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది బిడ్డలకు చెప్పారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా స్వస్థతలు అయ్యాయని దేవుడు నాకు చెప్పాడు. ఆమెన్ అలియా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్ అలియా. అడరేషన్ చేపల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇది రివీల్ చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమెన్ అలియా. వాళ్ళు సాక్ష్యం చెప్పినా చెప్పకపోయినా దేవుడి యొక్క మహిమను దొంగిలించిన దేవుడు నిజమే చెప్తాడు. నా తండ్రి అబద్ధం చెప్పడు. ఎందుకంటే నేను పట్టుకుంది యేసేని, నేను పట్టుకుంది దేవుణ్ణి, నేను పట్టుకుంది సర్వశక్తిమంతుని. మనం నమ్ముతుంది ఎల్ షడ్డాయి దేవుని, యావే ప్రభుని మనం నమ్ముతున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యెహోవా రాఫాని మనం నమ్ముతున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, యేసయ్య ఏదైనా చేయగలడు మన కోసం, ఎందుకంటే ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్యం పూర్తిగా చదువుతాను, వినండి. ఓయి నీకు నీ విచారమునకు కారణమేమి? అయితే కారణం చెప్పలేకపోతున్నామేమో. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు వ్యాధి ఏమీ లేదు. మనకి శారీరక యొక్క వ్యాధి గురించి ఆలోచించొద్దండి. ఈరోజు సిక్నెస్ ఉంటుంది, రేపు సిక్నెస్ ఉంటుంది, ఎల్లుండి కూడా సిక్నెస్ ఉంటుంది. ఒకవేళ స్వస్థత అయిన తర్వాత కూడా మళ్ళీ సిక్నెస్ వస్తే ఏం చేద్దాం? ఆనాడు 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ఏ విధంగా అయితే పరుగులు పెట్టిందో హాస్పిటల్ అంబటి, తనకున్నవన్నీ వెచ్చించింది. నువ్వు నేను కూడా వెచ్చించున్నామేమో. ఇట్స్ ఫినిష్డ్. ఆమెన్ హల్లెలూయా. దేవదేవుడు అంటున్నాడు, సమాప్తమైనది. ఆమెన్ హల్లెలూయా. ఇట్ ఈస్ ఫినిష్డ్, ముగించింది. ఇక నువ్వు పరిగెట్టకు. స్వస్థత దేవుడు ఇచ్చినాడు. ఆమెన్ హల్లెలూయా. నువ్వు విశ్వసించాలి. ఆమెన్ హల్లెలూయా. దేవదేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎవరికో థ్యాంక్ యూ లార్డ్. ఎవరికో జాబ్ వచ్చిందండి ఈ 3 రోజుల వ్యవధిలో. ఆల్రెడీ మీకు దేవుడు జాబ్ ఇచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ఎవరో ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. వి గ్లోరిఫై యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. లెఫ్ట్ లెగ్ అమ్మ, ఎవరికో ఎడమ కాలు అమ్మ అని దేవుడు అన్నాడంటే ఎవరో స్త్రీ, పురుషులు కాదు, ఎవరో స్త్రీ. ఎడమ కాలు దురదగా ఉంది, కింద మోకాళ్ళ పైన కూడా. దేవదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఒక్క సెకండ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఎవరికోమా 3 రోజుల నుంచి, 3 రోజుల ప్రభా, 2 రోజులు, నాకు అర్థం కాలేదు ప్రభా. 3 రోజులు 2 రోజులు అండి. మోషన్ క్లియర్గా లేదు, మీరు మోషన్ వెళ్ళట్లేరు. 2-3 రోజులు అవుతుంది. దేవదేవుడు స్వస్థపరిచినాడు ఆల్రెడీ. దేవుడికి మహిమ కలుగును గాక. మీకు ఇప్పుడు మోషన్ వస్తుంది. దేవుడికి మహిమ చెల్లించు. ఆమేన్ హల్లెలూయా. మోషన్ వస్తుంది, మోషన్ లేదు, మోషన్ వస్తుందని దేవదేవుడు చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తీర్థాలుంటే బ్లెస్ చేసుకొని వాటర్ తాగు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీకు వ్యాధి ఏమీ ఉన్నట్లు లేదు. నాకు వ్యాధి లేదు. మరి ఏంటది? అదేంటది? నీ నా విచారము, నీ నా డౌటింగ్, నీ నా అపనమ్మకం. అమ్మో ఏమైపోతుందో, అమ్మో నా భర్త ఏమంటాడో, అమ్మో వీళ్ళు ఏమంటారో. డోంట్ థింక్ దాట్. దేవదేవుడు నాకు చెప్తూ ఉన్నాడు, నీకు వ్యాధి ఏమీ ఉన్నట్లు లేదు. మా ప్రవీణ మ్యూట్లో పెట్టుకో తల్లి, ఒక్క 5 నిమిషాలు. కనుక ఏదియో మనస్తాపము నిన్ను పీడించుచుండవలెను. నీ నా మనస్తాపము ఏదో పీడిస్తూ ఉందండి. అదేంటంటే దేవుడు ఇక నీకు చేయడు, ఇంకా దేవుడు నిన్ను వదిలేశాడు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు. డోంట్ థింక్ దాట్. దేవదేవుడు నాకు చెప్తున్నాడు, స్తుతి అని ఏదో తప్పట్లు కొట్టి పాట పాడినంత మాత్రాన, లేదంటే శివం వచ్చినట్లు ఊగినంత మాత్రాన అన్నిలాగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లేం కాదు. అది అందరు చేస్తారు ప్రపంచంలో. అన్నిల వల్ల వ్యర్థమైన పదములతో మనం ప్రార్థన చేయట్లేము. పరలోక ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన, మంగళవార్త జపము, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నాకు చెప్తున్నాడు ఈ రోజున, ఎవరికో ఎడమ పాదము కూడా ఎవరికో స్వస్థత అయింది. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. ఎవరికో ఈ గ్రూప్లో ఉన్న వారితో పాటు ఇంకెవరో మరి కొత్తగా జాయిన్ అయ్యారేమో నాకు తెలీదు. దేవదేవుడు చెప్తున్నాడు, సోరియాసిస్ ప్రాబ్లం ఉందండి ఎవరికో. బాడీ నిండా పుండ్లుగా కురుపులుగా ఉన్నాయి. దేవదేవుడు ఆల్రెడీ స్వస్థపరిచున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. ఒకవేళ నువ్వు స్వీకరించిన తర్వాత కూడా నాకు అయితలేదండి అని అనకమ్మా. దయచేసి వాక్యం రాయి. యెషయా గ్రంథం 53:5 2-3 రోజులు రాయి. అరే హాస్పిటల్కి గంటలు నిలబడి ఎన్నో డబ్బులు వెచ్చించి వెళ్ళి తిరిగినప్పుడు బాగానే ఉన్నాం కదా. ఏమి ఇప్పుడు దేవుడి వాక్యం రాయమంటే మనకెందుకు అంత బద్ధకం? దేవుడి వాక్యం దగ్గరికి వచ్చేసరికి హాస్పిటల్ వెంబడి అయితే తిరుగుతావా గంటలు?
మొత్తం డబ్బులు మొత్తం వెచ్చించి. దయచేసి దేవదేవుడు నీకు నాకు చెప్తున్నాడు, డోంట్ స్పీక్ విత్ ఎనీథింగ్, జస్ట్ రీడ్ అండ్ రైట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ గాడ్ టోల్డ్ యూ, జస్ట్ ఒబే టు ఇట్. దేవదేవుడు చెప్తున్నాడు, నీకు నాకు దేవుడి వాక్యానికి విధేయత చూపించి దేవుడి వాక్యం రాయడమే స్వస్థత. ఆమేన్ హల్లెలూయా. దేవుడే ఇస్తాడు స్వస్థత, మనుషులు ఇవ్వరు. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. అమ్మ ఎవరికో అమ్మా యూరినరీ ప్లేస్లో ఎవరికో ఏదో పారుతున్నట్లుగా అనిపిస్తుంది మీకు. దేవుడికి మహిమకరుడు గాక. ఆమేన్ హల్లెలూయా. అమ్మ ఒకవేళ నీకు ప్రత్యేకంగా రిపీటెడ్గా యూరినరీ ప్లేస్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి ఫోకస్ చేయి. నువ్వు దాన్ని సంపూర్తిగా మర్చిపోయిక, ప్రభువా యూరినరీ ప్లేస్లో అస్వస్థత ఉంది, లేదంటే ఏ అస్వస్థత అయినా అనుకో, ఎవరికైనా రిపీటెడ్గా వస్తుందంటే డోంట్ ఆస్క్ ఫర్ హీలింగ్. ఏదైనా సరే నీకు సంవత్సరాల నుంచి, నెలల నుంచి, వారాల నుంచి పదే పదే ఊరికే రిపీట్ అవుతుందంటే అది నువ్వు అడక్కిన దేవుని స్వస్థత ఇయ్యా అని అడక్కు. ప్రభువా నీ చిత్తం ఏటయ్యా, నేనేం చేయాలనుకుంటున్నావయ్యా, కథోలిక శ్రీ సభ కోసం అర్పించుమా. ఆ నొప్పిని, ఆ బాధని, ఆ యొక్క నీలో నాలో ఉన్న నిరుత్సాహాన్ని ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుందండి. అయినప్పటికీ నీ ప్రభువా నువ్వు ఉన్నావు. యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను, యేసయ్యా నేను నిన్ను నమ్ముచున్నాను అని ప్రియమైన దేవుడి బిడ్డ నువ్వు చెప్పు. దేవదేవుడు స్వస్థత ఇస్తాడు. ఆమె ఆయన సమయంలో, నీ నా సమయంలో కాదు, ఆయన సమయంలో, దేవుడి సమయంలో. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగి బాధపడుతుంటే దేవుడు చూడకుండా కూర్చున్నాడా? లేదు, చూస్తున్నాడు. ఎందుకు? 12 సంవత్సరాల నుంచి ఆమెకి విశ్వాసమే లేదు. ఇప్పుడు 12వ సంవత్సరం విశ్వాసంతో బలపడింది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఆ విశ్వాసమే ఆమెకి స్వస్థతనిచ్చింది. ఆమె హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, కుమారి నీ యొక్క విశ్వాసము నేను స్వస్థపరిచింది. ద ఫెయిత్ వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్ ఇట్ సెల్ఫ్ హీల్డ్ యూ ఇన్ జీసస్ నేమ్. దేవదేవుడు నీకు నాకు చెప్తున్నాడు, నీ నా విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. ఎప్పుడు? వాక్యం విని 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 రాసి వాక్యములో విడుదల కలుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఎవరికో అమ్మ జాయిన్ అయిన వారికి ఇద్దరికి దేవదేవుడు స్వస్థత ఇచ్చినాడు. అదేం ప్రాబ్లమో నాకైతే తెలియట్లేదు, కానీ మేబీ హెడ్ఏక్ అయి ఉంటుంది, మెడ నొప్పులు అయి ఉంటాయి, లేదంటే తల చుట్టూరా తిరుగుతూ ఉంది. మీకు దేవదేవుడు స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్, వి అడోర్ యూ జీసస్, వి గ్లోరిఫై యూ జీసస్, వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. ఎవరో మా ఆధ్యాత్మికమైన స్వస్థతను అడుగుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఒక్క నిమిషం ఈ ఒక్క సింగిల్ లైన్ పాట పాడి నేను వెళ్ళిపోదా. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆ బిడ్డ బాధపడుతుందని దేవదేవుడు చెప్తున్నాడు, విచారిస్తుందని దేవదేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ బిడ్డ కోసం ప్రార్థించాలి. మనం బాగుంటే సరిపోదు కదండి, మిగతా వాళ్ళు కూడా బాగుండాలి. ప్రియమైన దేవుడు బిడ్డలారా దయచేసి ఏకీభవించండి. అమ్మా నీ బాధ ఈ పాట ఉంటుంది కాబట్టి దయచేసి ఏకీభవిస్తూ ఉండు. కళ్ళు మూసుకో, చెవులు మాత్రం ఆధ్యాత్మికమైన చెవులు నీకు నాకు యేసు రక్తంలో కడగబడి చెవులు తెరవబడినగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. బ్రతకాలని ఉన్నా, ఆ బిడ్డ మాత్రమే కదండి, దాదాపు ఆల్మోస్ట్ 7 ఉన్నారు గ్రూప్లో. దేవదేవుడు చెప్తున్నాడు 7 ఉన్నారు. మీకు ఆల్మోస్ట్ 2-3 రోజుల నుంచి ఒక విచారం అనేది పట్టుకుంది. దేవదేవుడు స్వస్థత ఇచ్చినాడు ఆల్రెడీ. దేవుడికి మహిమకరుడు గాక. ఆమె జస్ట్ లిజన్ టు ద సాంగ్. బ్రతకాలని ఉన్నా, బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా, నిలవలేకున్నా, నీ పరిస్థితి నా పరిస్థితి ఇదేనేమో, భయపడకని దేవదేవుడు చెప్తున్నాడు. చూడాలని ఉన్నా, చూడలేకున్నా, చేరాలని ఉన్నా, ప్రభు చేరలేకున్నా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా, బ్రతికించుము యేసయ్యా, దరి చేర్చుము నన్నయ్యా. God bless you, Anna Miraka. Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. Someone is crying. God telling. దేవదేవుడు చెప్తున్నాడు, ఎవరో బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. దేవదేవుడు ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు నీతో నాతో తోడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. అది డెలివరెన్స్ ఆల్రెడీ నీకు అయ్యింది. దేవుడికి మహిమకరుడు గాక. ఆమేన్ హల్లెలూయా. వెన్ యూ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ యూ ఆల్రెడీ గాట్ హీల్డ్. ఆమేన్ హల్లెలూయా. 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, ఆనతిమ్ము ప్రభు
నీ దాసురాలు ఆలించుచునే ఉన్నది. ప్రభువా, నువ్వు ఇంకేమైనా చెప్పాలంటే దయచేసి చెప్పండి ప్రభువా, మాతో మాట్లాడండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అమ్మా, నేను ఒక్క 5 నిమిషాలు నాకు ఛాన్స్ ఇస్తే నేను స్వస్థతలు సారీ లార్డ్, ఎవరైనా సాక్ష్యం చెప్పాలా? థ్యాంక్ యూ జీసస్. అయ్యా, బిడ్డలందరికీ ఇచ్చిన స్వస్థతను బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ సిసిలియా చర్చ్ నుంచి ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రార్థన వినపాలు అడిగి ఉన్నారో వారందరినీ కూడా యేసునాథుని తిరు హృదయానికి అంటగొడుతూ, మిగతా వాళ్ళకండి యూరినరీ ప్లేస్లో స్వస్థత అయింది, మీరు చెప్పాలి, ముందుకొచ్చి మీరు సాక్ష్యం చెప్పాలి, లేదంటే ఆ బిడ్డలు నమ్మరు. వాళ్ళిద్దరి యొక్క అవిశ్వాసానికి కారణం నువ్వు నేనే అవుతాము. దేవుడు దీవెన ఇవ్వడండి, నిజం చెప్తున్నాను. మళ్ళీ ఒకరి విశ్వాసాన్ని మనం పడగొట్టొద్దు. దేవుడు చేసినప్పటికీ కూడా దేవుడికి మహిమ కలుగుగాక. ఆమె అడిగా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్. నేను నా సాక్ష్యం రేపైనా చెప్తానమ్మా. ఎవరికైనా ఏ ఒక్క థింగ్ ఇప్పుడు చెప్పిన దేవాదేవుడు చెప్పిన దాంట్లో స్వస్థత అయితే దయచేసి చెప్పండి. అదేవిధంగా యాక్సిడెంట్ దేవాదేవుడు తప్పిచ్చాడు, అది కూడా చెప్పండి. ఎవరికైతే ప్రేరణ వస్తుందో దయచేసి మీరు చెప్పండి. మా దేవుడికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ మరి అతని మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి మేమందరం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ జీసస్.